Disclaimer friends. Hi friends, welcome to Market News. Please like, comment, subscribe and share my new YouTube channel friends. Please like చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దెన్ ఓన్లీ అదర్స్కు రీచ్ అవుతుంది ఈ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. A futures contract is legally binding agreement to buy or sell a specific asset like a commodity or financial instrument at a predetermined price on a specified future date. ఫ్రెండ్స్, ఇవి కమోడిటీ అయినా స్టాక్స్ అయినా కొనేదానికి సెల్ చేసేదానికి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఫ్రెండ్స్. దీన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటారు. అనే ఫ్యూచర్ డేట్ అనే స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్, ఫ్యూచర్లో వచ్చే డేట్ను బట్టి దాన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ ప్రామిస్ టు ఎక్స్చేంజ్ సంథింగ్ అట్ ఏ సెట్ ప్రైస్ లేటర్ ఆన్. ఇది ఒక ప్రామిస్ లాగా ఫ్రెండ్స్. ఇది వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ సంథింగ్ అట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్. ఒక ప్రైస్ దగ్గర మనము ఏదన్నా ఇచ్చి పుచ్చుకునేదానికి ఫ్యూచర్లో లేటర్ ఆన్ ఇది కాంట్రాక్ట్ చేసుకుంటాం. దాన్ని ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటాం. కీ ఫీచర్స్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్ హ్యావ్ స్పెసిఫిక్ టర్మ్స్ రిగార్డింగ్ ద అసెట్స్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ డెలివరీ డేట్. క్వాలిటీ అసెట్స్ అంటే స్టాక్స్, కమోడిటీస్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ డెలివరీ డేట్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఓకే. Exchangeable contracts can be bought and sold on exchanges, allowing traders to enter or exit positions easily. Exchangeable అంటే ఫ్రెండ్స్, కాంట్రాక్ట్స్ కెన్ బి ఎక్స్చేంజబుల్. కాంట్రాక్ట్స్ కెన్ బి కొనవచ్చు, మనం సెల్ చేసుకోవచ్చు ఎక్స్చేంజెస్లో కాంట్రాక్ట్స్. ఇవి ట్రేడర్స్కు మనము ఎంటర్ అయ్యేదానికి, ఎగ్జిట్ పొజిషన్ తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఓకే. Leveraged traders can control a large amount of the underlying asset with a relatively small initial investment. దాన్నే మార్జిన్ అంటారు ఫ్రెండ్స్. మనకు లివరేజ్డ్ అంటే మనకు 5 times అట్లా లివరేజ్ ఇస్తారు ఫ్రెండ్స్. ట్రేడ్ చేసేటప్పుడు మనము ట్రేడర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు లార్జ్ అమౌంట్ ఆఫ్ అండర్లయింగ్ అసెట్ విత్ రిలేటివ్లీ. మనము తక్కువ అమౌంట్ పెట్టి మార్జిన్ అమౌంట్ పెడితే అదే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం తక్కువ మార్జిన్ పెట్టుకుంటే వాళ్ళు లివరేజ్ ఇస్తారు 5 times అట్లా. దాన్ని మనము యూస్ చేసుకోవచ్చు. లిక్విడ్ అంటే యాక్టివ్ ట్రేడింగ్ ఆన్ ఎక్స్చేంజెస్ ఇన్షూర్స్ దట్ కాంట్రాక్ట్స్ కెన్ బి ఈజీలీ బాట్ అండ్ సోల్డ్. మనం కాంట్రాక్ట్స్ ఈజీగా కొనవచ్చు, అమ్మవచ్చు ఫ్రెండ్స్ ఈ ట్రేడింగ్లో. ఓకే. ఎక్స్చేంజెస్లో. ఓకే. టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అంటే కమోడిటీ ఫ్యూచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఓకే. కమోడిటీ ఫ్యూచర్స్ అంటే కాంట్రాక్ట్స్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, కార్న్, వీట్, ఎనర్జీ అంటే ఆయిల్, న్యాచురల్ గ్యాస్, మెటల్స్లో గోల్డ్, సిల్వర్ అండ్ స్టాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, వీటిల్లో అంతా మనము ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. వీటిలో గ్యాస్, ఆయిల్లో, గోల్డ్, సిల్వర్లో వీటిల్లో అంతా ట్రేడ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ అంటే కాంట్రాక్ట్స్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్స్, ట్రెజరీ బాండ్స్లో, కరెన్సీస్లో, స్టాక్ ఇండిసెస్లో. ఓకే. స్టాక్ ఇండిసెస్లో కానీ, కరెన్సీస్లో కానీ, ఇండివిజువల్ స్టాక్స్లో కానీ మనం ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు మనం. ఓకే. కరెన్సీస్లో, స్టాక్ ఇండిసెస్లో కానీ, ఓకే, ఇండివిజువల్ స్టాక్స్లో కానీ మనం. ఓకే. ఫ్యూచర్ కాంట్రాక్ట్. ట్రెజరీ బాండ్స్లో కానీ, కరెన్సీస్లో కానీ. వై ట్రేడ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఫ్రెండ్స్, హెడ్జింగ్ కోసం ఫ్రెండ్స్.
to mitigate price risk for businesses or individuals exposed to price fluctuations. ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కంట్రోల్ చేసేదానికి మనము రిస్క్ తగ్గించుకునేదానికి, లాస్ లిమిట్ చేసుకునేదానికి, లాస్ తగ్గించుకునేదానికి మనం హెడ్జింగ్ యూజ్ చేస్తాము. ఓకే, స్పెక్యులేషన్ కోసం కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ చేస్తాం టు ప్రాఫిట్ ఫ్రమ్ యాంటిసిపేటెడ్ ప్రైస్ మూమెంట్స్ ఇన్ ద అండర్లయింగ్ ఎసెట్. ఓకే, పెరుగుతుందని తగ్గుతుందని ప్రైస్ మనము అట్లా స్పెక్యులేషన్గా కానీ మనము ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ తీసుకుంటాము. ఆర్బిట్రేజ్ అంటే టు ఎక్స్ప్లాయిట్ ప్రైస్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిలేటెడ్ మార్కెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, a farmer might enter into a futures contract to sell his wheat crop at a specific price in 6 months. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఫార్మర్ ఎంటర్ అవుతాడు ఫ్రెండ్స్. ఎంటర్ అయింది అనుకోండి, సో వీట్ క్రాప్ గోధుమ పంట అమ్మేదానికి స్పెసిఫిక్ ప్రైస్ అంటే ఒక ప్రైస్ దగ్గర, కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర మారకుండా ఉండేదానికి ఒక కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర వీట్ ప్రైస్ సెల్ చేయాలనుకుంటే 6 monthsలో అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాడు అనుకోండి, ఫ్యూచర్ కాంట్రాక్ట్లోకి. దిస్ ప్రొటెక్ట్స్ హిమ్ ఫ్రమ్ పొటెన్షియల్ ప్రైస్ డ్రాప్స్ బిఫోర్ ఇన్వెస్ట్. ఒక ప్రైస్ దగ్గర అతను రేట్ ఫిక్స్ చేసుకుంటాడు, వీట్ ప్రైస్ అమ్మాలని, వీట్ క్రాప్ అమ్మాలని. ఆ 6 months లోపు ఫిక్స్ చేసుకుంటాడు. ఆ 6 months ముందు కాంట్రాక్ట్ చేసుకుంటే అతనికి లాభాలు వస్తాయి ఫ్రెండ్స్. లేకపోతే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అతనికి. దిస్ ప్రొటెక్ట్స్ హిమ్ ఫ్రమ్ పొటెన్షియల్ ప్రైస్ డ్రాప్స్ బిఫోర్ ఇన్ హార్వెస్ట్. పంట చేతికి వచ్చేటప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి, ప్రైస్ తగ్గితే అతను పండించిన పంటకు లాస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకు అతను ముందే కాంట్రాక్ట్ చేసుకోవచ్చు అతను. ఓకే, అందుకు అతను కాంట్రాక్ట్ ఫ్యూచర్స్లోకి ఎంటర్ కావచ్చు అతను. ఓకే, లివరేజ్ అంటే వైల్ లివరేజ్ యాంప్లిఫైస్ పొటెన్షియల్ ప్రాఫిట్స్, ఇట్ ఆల్సో మ్యాగ్నిఫైస్ లాసెస్. లివరేజ్ తీసుకొని అతను పొటెన్షియల్ ప్రాఫిట్స్ పొందొచ్చు ఎవరైనా కానీ, లేకపోతే లాసెస్ కానీ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, వాలటిలిటీ అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కెన్ లెడ్ టు సిగ్నిఫికెంట్ లాసెస్. మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అంటే మార్కెట్స్ అప్ అండ్ డౌన్, ఎక్కువ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మనకు లాసెస్ రావచ్చు ఫ్రెండ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో. అందుకే హెడ్జ్ చేసుకోవడం మంచిది. కౌంటర్ పార్టీ రిస్క్, ది రిస్క్ దట్ ద అదర్ పార్టీ టు ద కాంట్రాక్ట్ మే డిఫాల్ట్. ప్రాబ్లం కావచ్చు ఫ్రెండ్స్, కౌంటర్ పార్టీకి రిస్క్ కావచ్చు. ఇన్ ఎసెన్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఆఫర్ ఎ పవర్ఫుల్ టూల్ ఫర్ మేనేజింగ్ రిస్క్ అండ్ స్పెక్యులేటింగ్ ఆన్ ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్స్. ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్స్ స్పెక్యులేట్ చేసేదానికి మేనేజ్ రిస్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఇది మంచి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది మంచి టూల్ ఫ్రెండ్స్. However, it's crucial to understand the complexities and risks involved before engaging in futures trading. ఫ్యూచర్స్ ట్రేడింగ్లోకి వెళ్ళాలనుకుంటే చాలా రిస్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా రిస్క్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకొని వాటిల్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లోకి. ఇది ఫ్రెండ్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.